ఇప్పుడు నేను చెప్పబోయే ఒక రియల్ స్టోరీ. ఇది ఒక 7 ఏళ్ల చిన్నారికి దుర్గా పూజ సమయంలో ఎదురైన ఒక వింత అనుభవం. దుర్గా పూజ ఉత్సవాలు జరుగుతున్న రోజులు అవి. ఆ రాత్రి అర్ధరాత్రి దాటాక అమ్మవారిని ఎలా అలంకరించారో చూద్దామని ఒక ఫ్యామిలీ అయితే ఆ రోజు రాత్రి అనుకుంది. రాత్రి 11:30 అయింది. ఆ టైంలో చిన్నారి తల్లి తన బిడ్డను కిందకి వెళ్ళి తన తండ్రితో కలిసి వెయిట్ చేయమని చెప్పింది. అందరూ కిందకి వెళ్ళారు. ఆ చిన్నారి కనిపించలేదు. కుటుంబ సభ్యులు ఆ పక్క వాళ్ళు కలిసి ఆ అమ్మాయిని వెతకడం మొదలుపెట్టారు. చిన్నారి తల్లికి తన కూతురు బాత్రూంలో ఉందేమో అని అనిపించి పైకి వెళ్ళింది. కానీ అక్కడ ఆ చిన్నారి నవ్వులు మేడ పక్కనే ఉన్న అటక అంటే ఇంటి పైకప్పు కింద ఉండే ఒక చిన్న గది అనమాట. అక్కడి నుంచి వినిపించాయి. ఆమె పైకి వెళ్ళి చూసింది. ఆ బాల్ ఇలా ఇవ్వు లేకపోతే ఎలా ఆడతాం అని చెప్పి ఆ చిన్నారి మాట్లాడుతూ వినిపించింది. సరిగ్గా అదే టైంలో ఒక బాల్ ఆ చిన్నారి వైపు స్పీడ్గా వచ్చింది. అది ఆమె తల్లి చూసింది. ఆ చిన్నారిని ఎత్తుకుని కిందకు పరిగెత్తింది. ఆ చిన్నారి తండ్రిని అటక గదికి తాళం వేయమని చెప్పింది. ఆ చిన్నారికి తాను ఎలా అటకలోకి వెళ్ళిందో, ఎవరితో ఆడుకుందో ఏ మాత్రం గుర్తులేదు. చాలా సంవత్సరాల తర్వాత ఆ తల్లి ఒక నిజం చెప్పింది. ఆ అటక గదిలో తన కూతురు తమ తాతయ్య ఆత్మతో ఆడుకోవడం చూసిందంట. ఆ తాతయ్య కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు. సో ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఇది విన్నప్పుడు మీకేమనిపించిందో కామెంట్లో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.